ముందుగా మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా, ఎందుకంటే నాకు ఆలస్యం అయింది కాబట్టి నా కాన్ఫరెన్స్లో ఇందిరమ్మ జయంతి ఉత్సవాలలో పాల్గొని అయినా శ్రీధర్ బాబు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నా దానికి అటెండ్ కాకుండా దీనికి వచ్చిన నాకు ఈ జాతికే స్థానం వచ్చింది కాబట్టి జాతికి ఇంపార్టెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఏం అన్నగా భావించేది సోదరులు అందరు సోదరుమని. అయితే ఫస్ట్ పరిచయాలు చేసుకుందాం ఒక్కొక్కరం, ఆ తర్వాత లంచ్ చేసి పుస్తకం 4 కానీ 5 కానీ క్లుప్తంగా ఒకరు మాట్లాడింది ఇంకొకరు మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలకు పోకుండా వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన జాతికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే డిస్కస్ చేయాలి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని మీ అందరితో కోరుకుంటూ వ్యక్తిగత ఒక్కొక్కరు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకోవాలని కోరుతున్నాం. నా పేరు బోరా జ్ఞానేశ్వర్ ముద్రాజ్, నేను ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్. ఎందుకంటే ఈ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన సపరేట్ అయిన తెలంగాణ కంటే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్. దానికి నేను ఈ జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటి చైర్మన్ కూడా నేనే. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే, తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయే విధంగా నాకు అవకాశం కల్పించింది. కానీ నేను కూడా మన వాళ్ళకి చేయాలనే కంకణంతో ఉన్నాం. మన అందరం ఐకమత్యం ఉండి మనం అందరం ఇది చేసుకొని పోదాం. ఒక్కొక్కరు పరిచయం చేసుకొని ఇది చేస్తాం. గ్రూప్ నుండి డి నుంచి గ్రూపు ఏలోకి మార్చే GOMS నంబర్ 15 అమలుకు ఉన్నటువంటి సవాళ్లను అనుసరించడం అనే పుణ్య విజయాలు. ఫస్ట్ది. సెకండ్, స్థానిక సంస్థ ఎన్నికల పక్షంలో పార్టీల వారీగా రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తే 56% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. అందులో జనాభా ప్రకారం 16% రిజర్వేషన్లు ముద్రాజులకు ఇవ్వాలి. న్యాయబద్ధంగా జనాభా తమాషా ప్రకారం ముద్రాజులకు రావాల్సిన నామినేట్ పోస్టులు ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు, RTI కమిషన్ నెంబర్లు, మిగతా చైర్మన్, డైరెక్టర్లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ముద్రాజుల మీద అందరిపైన ఉన్నదని తెలియబడుతున్నాం. రాజకీయ పార్టీలకు, సంఘాలకు అతీతంగా ముద్రాజు కార్యాచరణ నిర్మించడం, జై ముద్రాజ్ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడం కోసం, ముద్రాజు యువతతో చైతన్యం నింపడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. ముద్రాజు కార్పొరేషన్కు, ముద్రాజు ఆత్మగౌరవ భవనానికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వంపై డిమాండ్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 21న ప్రపంచ నవంబరు 1 నవంబరే అవును, నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. డిసెంబర్ 1న మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగు అమరుడైనటువంటి పోలీస్ కృష్ణన్న ముద్రాజు గారి వర్ధంతి గ్రామాన నిర్వహించడం జరగాలని ప్రయత్నం చేస్తున్నాం. 7వది, పండుగ సాయన్న, కొర్వి కృష్ణస్వామి, ముద్రాజ్, పోలీస్ కృష్ణన్న విగ్రహాలు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని, వారి జయంతులను ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్. ప్రతి ముద్రాజు తన పేరు వెనకాల ముద్రాజ్ అని పెట్టుకోవాలని పోలింగ్ బూత్ స్థాయి నుంచి చైతన్యం తీసుకురావాలని కోరుచున్నాం. ప్రతి గ్రామం నుంచి 10 మంది ముద్రాజులు ఫుల్ టైం పూర్తి స్థాయిలో కులం కోసం పనిచేసే వారిని గుర్తించడం జరుగుతుంది. ఈ సమావేశంకు హాజరైన ముఖ్యులు అనుసరించిన విషయాలు: సమావేశం మందిరంకు ఆహ్వానించిన మాత్రం అనుమతి, ఎజెండాలో ఉన్న అంశాలపై క్లుప్తంగా మాట్లాడాలని మనవి, ఇతరులపై విమర్శలు లేకుండా పాజిటివ్ సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై ముద్రాజ్.
ఈరోజు ఈ సమావేశానికి నా మిత్రుడు సోదరుడు కాసాని వీరేశం గారు, పెద్దలు అందబాబాయ్ గారు, బాలరామన్న గారు సమావేశం ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి కూడా ఈ జాతి కోసం నాకు అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు నాకు ఈ అదృష్టం ఈ జాతిలో పుట్టినందుకు నాకు రావడం గౌరవకారణం. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా నేను అందరినీ ఒకటే కోరుతున్నా, ఎన్నో మీటింగ్లలో కూడా అన్న మనం అందరం రోజుకు ఒక సంఘం పెట్టుకుంటుంటే సబ్జెక్టు డైవర్ట్ అవుతుంటుంది, వేరే అర్థమవుతుంటుందని అందరిని ప్రాధేయపడుకుంటూ వస్తుంటే కూడా దినానికి ఒక సంఘం ఏర్పడుతూనే ఉంటుంది. అయినా నేను బాధపడడం లేదు. కొంతమంది పెద్దలు ఉపనారాయణ కానీ ఇంకా సార్ బలరాం గారు కానీ మనోళ్ళు చెప్పారు అందరినీ విలువాలని. ఇప్పుడు కాదు, నేను ఏ రోజైతే నాకు ముద్రాజ్ కార్పొరేషన్ ప్రమాణం స్వీకారం చేయక ముందరి నుంచి కూడా ఈరోజు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలవడం జరుగుతుంది, నేను సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే నేను మీకు చెప్పలేక మీరు అనుకుంటున్నారు ఏంటంటే జ్ఞానేశ్వరు ఎవరి దగ్గర కోత లేకుండొచ్చు, కలుపుకొని లేకుండొచ్చు అనుకుంటుండొచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ కాడికేని ఈటల రాజేందర్, బండ ప్రకాష్, అదేవిధంగా మధు, జగన్మోహన్, ప్రతి సోదరులతో పోయి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ మా మహేష్ స్వామి ఉదాహరణ మదింటి కూడా వెళ్ళిపోయి నేను రిక్వెస్ట్ చేసిన. మనం అందరం ఒక తాటిపైకి రావాల్సిన బాధ్యత ఉంది. గత 70 సంవత్సరాల నుంచి కూడా మన జాతి, ఇంతకుముందు వీరేశం చెప్పారు, సరిగ్గా బట్టలేని స్థితిలో మన సోదరిమణులు జిల్లాలలో ఉన్నారు. నాకు గతంలో తెలియకపోయేది. హైదరాబాద్ చుట్టూండి మేము కూడా అందరు ముద్రాజులు మన లేకనే ఉంటారు అనుకున్నాం. కానీ నేను జిల్లాల వారిగా తిరిగినాక నాకు కంటికి దుఃఖం వచ్చింది. ఆ పరిస్థితిలో మన సోదరులు ఉన్నారు. నేను ఆ రోజు నుంచి కూడా ఒకటే చెప్తున్నా అందరికి కూడా, అన్న మన శకం ముగిస్తుంది, రాబోయే తరాలకు మనం ఒక మేలు చేసిన వాళ్ళం కావాలి, ఒక దారి చూపెట్టడం కావాలి అనే ఉద్దేశంతోనే అందరి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా నెక్స్ట్ మీటింగ్ 29 తారీఖు నాడు కాసాని జ్ఞానేశ్వర్, ఈటల రాజేందర్ కానీ, బండ ప్రకాష్ అన్న కానీ, మంత్రి శ్రీహరి అన్న కానీ, మధు కానీ అందరినీ ఈ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను తెలియపరుస్తాను. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి అందరిని ఆహ్వానిస్తాం. ఎవరన్నా మోసపూరిత ఉద్దేశంతో రాకపోతే ఈ జాతి ద్రోహులుగా మిగిలిపోతారని సభాముఖంగా చెప్తున్నారు. ఎవరైనా సరే ఈ జాతి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ జాతికి రావాల్సిన బాధ్యత ఉంది. కానీ రేపు 29వ తారీఖు నాడు ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను కానీ, వీరేశం కానీ, పెద్దలు శంకరన్న కానీ, నారాయణ, ప్రతి ఒక్కరు అందబాబన్న కానీ ప్రతి ఒక్క ఇంటికి ఒక 5-6 మందిని కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తారని ఖచ్చితమైన నమ్మకం ఉంది నాకు. వీళ్ళందరూ వస్తారని నేను, ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఒకటి, ప్రభుత్వ పరంగా డి నుంచి ఏకు మనం అడగలేం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మా రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీని మనం తీసుకోవాలి, మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం, ఇస్తారు అనే ఆశాభావం మాకున్నది. ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకపోతే ఏం కార్యాచరణ అనేది కూడా మన జాతీయ నాయకులు అందరూ కూర్చొని డిస్కషన్ చేసి మాకు పదవులు ముఖ్యం కాదు, మా జాతి ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అనుకుంటుండొచ్చు, భయ్ పదవి విడిచిపెట్టుకొని మొట్టమొదటిసారిగా ఇది అవకాశం వచ్చింది కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అందరం ఐకమత్యం ఉండి దీని నుంచి సాధించవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉందని తెలియపరుస్తున్నాను. ఒకవేళ దీనికి ఏమాత్రం ప్రభుత్వం వెనుక ముందు కాదని మాకు నమ్మకం ఉంది. ఉన్నా కూడా మనం అందరం ఐకమత్యం ఉండి
ఏదన్నా చేసి సాధించుకోవాల్సిన బాధ్యత ఈ ముదిరాజు బిడ్డల మీద ఉందని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. సంఘం భవనం పెట్టారు. ఖచ్చితంగా ఈరోజు సోదరుడు వీరేశం చెప్పిన కాంపౌండ్ వాళ్ళు, కానీ మన కులంలో పెద్ద భూస్వామి ధనవంతుడు గుణవంతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు కాంపౌండ్ వాళ్ళతో సరిపోదు. వద్దే వద్దు, మాకు కాంపౌండ్ వాళ్ళు వద్దే వద్దు, మేము కడీలు వేసుకొని ఫినిషింగ్ వేసుకుంటాం. కానీ లేలే పెద్ద మనుషులు రేపు 5 మంది వచ్చిన తర్వాత ఒక్కొక్కరి నోట వాళ్ళతోనే చెప్పించి ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియపరుస్తున్నాను. నేను కడుపులో తల పెడతా, కాలు మోక్తా మన జాతి కోసం. మన సంఘాన్ని ఎవరో మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పారు, మనం అనుకుంటే చేయలేంది అంటే ఏం లేదు. ఒక్కొక్క పేదోడు ఒక్కొక్క రూపాయి వేస్తే మా భవనం నిర్మాణం జరుగుతుంది. ఒక్క రూపాయి చందా ఇచ్చినందుకు కూడా తీసుకోవాల్సిన బాధ్యత. ఏమాత్రం ఇంకా పోవద్దు. 1 రూపాయి ఇచ్చిండు 100 రూపాయలు ఇచ్చిండు కాదు, తీసుకోవాల్సిందే. ఈ ముదిరాజు బిడ్డలకు ఆడ అవకాశం ఉండాలంటే తీసుకోవాల్సిందే. దయచేసి ఇంకోటి చెప్తున్నా, ఏదైతే ట్రస్ట్ అంటారో అది ప్రభుత్వ పరంగా చర్చలు జరుగుతున్నాయి. అందరం కాకుండా ఒక పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం. సమన్వయ కమిటీ చేసుకొని విద్యావంతులు ఉన్నారు, మనతోన మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరిని కలిపి ఒకటేసి మన బిడ్డలకు ఏదైతే కావాలో ఓ హాస్టల్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా హాస్టల్ ఏర్పాటు ఆడైతే బాగుంటుందని నేను మీ సభాముఖం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 5 ఎకరాల స్థలం మంచి బిల్డింగ్ వస్తుంది. దాని ఒక్కొక్క సిస్టమ్ ఒక ఫంక్షన్ హాల్ చేసుకొని ఓ హాస్టల్ చేసుకొని ఎవరైనా మన జిల్లాల మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు రూమ్స్ కానీ ఆ విధంగా చేసి 5-7 ఫ్లోర్ల పర్మిషన్ ఉంది ఆల్రెడీ. మనం దానికి డబ్బు సమకూర్చుకొని ఖచ్చితంగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఆ పెద్ద మనుషులు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎంతో పోయేటోళ్ళు లేరు. ఒక్కొక్కరిని మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మనకు చేయవలసిందే. నేను కూడా వాళ్ళకి ధీటుగా నేను చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే నాకు జాతి పట్ల గౌరవంతో నేను చేయాలనే కంకణం బతుకు ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా భవన నిర్మాణం చేద్దాం. ప్రభుత్వ పరంగా అయినా కాకపోయినా కానీ మనం ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు ఇవ్వకున్నా మన డబ్బులు పెట్టి మనం చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం. ఈ కమిటీ వేసిన తర్వాత దీంట్లోనే కొంతమందిని వర్కింగ్ కు, కొంతమంది ఈ గ్రామాల పోటీ తిరగనీకే. ఇంకోటి నేనేమనుకుంటున్నా అంటే నా సజెషన్ మాత్రమే, మీ అందరి అభిప్రాయాలు బట్టి మనం నిర్ణయం తీసుకుందాం. ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఉమ్మడి జిల్లాల వైజ్ గా సంఘం ఏర్పాటు చేసి మీటింగ్లు పెట్టుకుంటా పోదాం. అందరం కలిసి బస్సులో పోదామా, సైకిల్ మీద పోదామా, సైకిల్ మోటార్ మీద పోదాం, అందరం కలిసి పోదాం. ఓ 50 మంది అవుతాం, ఓ 100 కార్లు తీసుకొని పోదాం. ఎంత దాని ఊపు ఎక్కడికి వస్తుంది? ఈ రోజు మనం పోయి ప్రాధాన్యపడవలసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం చేసినాం అనుకో, ప్రభుత్వాలే మన తానికి వస్తాయి, మిగతా పార్టీలు కూడా మన పార్టీలకు వస్తాయి. మన పార్టీలతో సంబంధాలు లేవు. ఏ పార్టీలు ఉన్న వారికి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, కాంగ్రెస్ ఉన్న వారికి గౌరవం దక్కుతుంది, ప్రతి ఒక్కరు కూడా గౌరవం దక్కుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి పెద్దలు చెప్పినట్టుగా నారాయణ గాని, శంకరన్న గాని, బాబాన్న గాని మీరందరూ మా సంఘాన నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసినావు, అన్ని చేసినావు. ఈ సంఘం కోసం మీరందరూ కూడా టైం కేటాయించాలి. రాజకీయానికన్నా ఎక్కువ ఈ జాతిలో మిగిలిపోతారు మీరు పని చేస్తే. అన్నా ఎందుకంటే ముద్రాజి జాతిలో ఈ భవనం ఎవరు నిర్మించారు, ఈ ఏ విధంగా ఫండ్ వచ్చినాయి, ఎవరెవరు తిరిగి కష్టపడ్డారు అనేది మిగిలిపోతుంది. జాతి కూడా మీ అందరికి రుణపడి ఉంటది. నేను అందులో నాకు కూడా స్వార్థం ఉన్నది.
క్లియర్ గా ఎవరు అవునన్నా కాదన్నా భవన నిర్మాణంలో ఇంకా పోయేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ పరంగా, లేకపోతే నా స్వయంగానన్నా పెట్టి భవనం కోకపేటలో ఒక్క ఫ్లోర్ వేసి నేను వదిలేస్తానని తెలుసుకుంటూ, అదేవిధంగా నా సోదరు ఇంత కాలకృతమైన మీరందరూ ఉన్నట్టు మొట్టమొదటిసారిగా ఇంతమంది కూడా ఉన్నారంటే, లేకపోతే మన ఆంటకేని ఒక్కొక్కరు లైన్ కడుతుండే అన్న. దయచేసి అన్న అన్నట్టుగా నాకు 2 ఉన్నాయను. నా కార్పొరేషన్కి వస్తే పండ్లు ₹1 ₹2 పంచుతా. కానీ దీని నుంచి ఏది తెచ్చినాం అనుకో ఈ జాతిలో మిగిలిపోతాం. మనం ఒక భవనం నిర్మించినాం అనుకో ఈ జాతిలో మిగిలిపోతాం. కొత్తగా ఆ 5-10 రూపాయల కోసం ఇస్తారు అందరి సంఘాలకు ఇచ్చినట్టుగా, లేకపోతే లేదు. నేనైతే ఈ రెండింటి మీద కాంట్రాక్షన్ చేస్తా. ఈ రెండింటి కోసమే నేను ప్రయత్నం చేస్తా. మీ అందరూ కూడా సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన నా జాతి అన్న చెల్లెళ్ళకు, అక్క తమ్ములందరికీ ధన్యవాదాలు. జై ముద్ర, జై ముద్ర.